మన దగ్గర ఒక మంచి సూపర్ ఫోన్ ఉందనుకోండి. సూపర్ యాప్స్, 108 ఎంపీ కెమెరా, మంచి ప్రాసెసర్, 1 టీబీ స్టోరేజ్, 32 జీబీ ర్యామ్ అన్నీ ఉన్నాయి. కానీ నో సర్వీస్ అని చూపిస్తే ఎంత కాస్ట్‌లీ ఫోన్ అయినా నెట్వర్క్ కనెక్ట్ లేకపోతే అన్నీ ఉండి వేస్ట్. అంతే కదా! సీ యూజ్‌లెస్ పీస్ అంతే. రైట్? లైఫ్‌లో కూడా ఆల్మోస్ట్ ఇంతే. మన దగ్గర మంచి డిగ్రీ ఉండొచ్చు. సూపర్ ప్రాజెక్ట్స్ చేసి ఉండొచ్చు. కోడింగ్‌లో తోపయి ఉండొచ్చు. కానీ ఆ మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్, కలిసి పని చేయటం లైక్ టీమ్ వర్క్, మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవటం లాంటివి తెలియకపోతే ఎంప్లాయర్స్‌కి మన సిగ్నల్ అస్సలు రీచ్ అవ్వదు. రిజల్ట్ కనెక్షన్ ఎర్రర్. రైట్? సో, ఇప్పుడు మన కెరియర్‌ని ఒక స్మార్ట్ ఫోన్‌లాగా ఇమాజిన్ చేసుకోండి కాసేపు. మన బీఎస్సీ ఆర్ ఎంసీఏ డిగ్రీ అనేది ఫోన్ బ్రాండ్ అనుకుంటే, మన టెక్నికల్ స్కిల్స్ అనేవి దాన్ని ప్రాసెసర్ అండ్ ర్యామ్ లాంటివి. రైట్? మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఇన్‌స్టాల్డ్ యాప్స్ అయితే, సర్టిఫికేట్స్ అనేవి జస్ట్ ఫ్యాన్సీ వాల్‌పేపర్స్ ఆర్ థీమ్స్ లాగా. కానీ అసలు గేమ్ అంతా ఎక్కడుంది? సాఫ్ట్ స్కిల్స్. అవే మన ఫోన్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నల్ బార్స్ అన్నమాట. ఈ సిగ్నల్ కరెక్ట్‌గా లేకపోతే కాల్స్ కనెక్ట్ అవ్వవు. అంటే ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేం. ఇంటర్నెట్ పని చేయదు. అంటే టీమ్‌మేట్స్‌తో కొలాబరేట్ చేయలేం. క్లయింట్స్‌కి క్లారిటీ ఇవ్వలేం. బేసికల్లీ మీరు నో సిగ్నల్ ఏరియాలో ఉన్నట్టు. కనెక్షన్ కట్, గేమ్ ఓవర్ అన్నమాట. మరి ఈ కెరియర్ సిగ్నల్స్‌ని ఎలా బూస్ట్ చేయాలి? ఆ 7 సిగ్నల్ బార్స్ అంటే సాఫ్ట్ స్కిల్స్‌ని ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్డ్‌గా చూద్దాం. సో, లెట్స్ ఎక్స్‌ప్లోర్ వన్ బై వన్. ఫస్ట్ సిగ్నల్ బార్ అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. కమ్యూనికేషన్. ఇదేదో పెద్ద ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ గురించి కాదు. అసలు పాయింట్ అంతా క్లారిటీలో ఉంది. రైట్? అంటే మీరు చెప్పాలనుకున్నది ఎదురుగుండా వాళ్ళకి క్లియర్‌గా అర్థం అవుతుందా? మీ ప్రాజెక్ట్ గురించి సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా? డౌట్స్ ఏమైనా ఉంటే మొహమాటం లేకుండా అడగగలరా? క్లయింట్‌తో ఫోన్‌లో కాన్ఫిడెన్స్‌గా మాట్లాడగలరా? చూడండి, ఎంత సూపర్ యాప్ అయినా ఇంటర్నెట్ సరిగ్గా లేకపోతే ఓపెన్ అవ్వవు కదా! అలానే మీరు ఎంత స్కిల్ ఉన్నా అది ఎక్స్‌ప్రెస్ చేయటం రాకపోతే ఎవరికీ రీచ్ అవ్వలేరు. రైట్? సో, డైలీ మీ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడటం ప్రాక్టీస్ చేయండి. ఓకే. సిగ్నల్ అంటే జస్ట్ ఔట్‌గోయింగ్ కాల్స్ మాత్రమే కాదు. ఇన్‌కమింగ్ కాల్స్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి కదా! అదే లిజనింగ్ స్కిల్స్. చాలామంది దీన్ని తక్కువ అంచనా వేస్తారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇది మీ రెస్పెక్ట్, మెచ్యూరిటీ అండ్ టీమ్ వర్క్‌ని చూపిస్తుంది. అది హెచ్ఆర్‌తో ఇంటర్వ్యూ అయినా, డైలీ టీమ్ స్టాండప్ కాల్ అయినా ఫోకస్ పెట్టి వినండి. ఎవరైనా చెప్తుంటే మధ్యలో ఇంటరప్ట్ చేయటం, వాళ్ళు చెప్పిన మాటలు ఇగ్నోర్ చేయటం ఇలాంటివి మీ టీమ్ వైబ్‌ని కంప్లీట్‌గా కిల్ చేస్తాయి. సో, నెక్స్ట్ టైమ్ నుంచి ఎక్కువ మాట్లాడటం కంటే ఎక్కువ వినడానికి ట్రై చేయండి. ట్రస్ట్ మీ. ఇది టీమ్‌లో సూపర్ ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది. మన ఫోన్‌లో యాప్ అప్డేట్స్ చేసుకుంటాం కదా! అవి ఎప్పుడూ టీమ్ వర్క్‌తోనే జరుగుతాయి. డెవలపర్స్, టెస్టర్స్, డిజైనర్స్ అందరూ కలిసి పనిచేస్తే పాసిబుల్ అవుతుంది. అలాగే కెరియర్‌లో కూడా కొలాబరేషన్ అనేది చాలా చాలా కీ అనమాట. గ్రూప్ ప్రాజెక్ట్స్‌లో నాకంతా తెలుసు. ఐ డోంట్ నీడ్ ఎనీవన్ అనే ఈగోతో గొడవ పడటం అంత వర్స్ట్ ఫీలింగ్ ఇంకొకటుండదు. జాబ్‌లోకి వచ్చాక ప్రతి టాస్క్ టీమ్ వర్క్ బేస్డే ఉంటుంది. మీరు ఫ్రెషర్ అయినా సరే ఒక గ్రూప్ టాస్క్‌లో ఆర్ ఇంటర్న్‌షిప్‌లో మీరు ఎలా బిహేవ్ చేస్తారు, టీమ్‌తో ఎలా కలిసిపోతారు అనేది మీ సోలో కోడింగ్ స్పీడ్ కన్నా ఎక్కువ మ్యాటర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మన మొబైల్ యాప్స్‌కి రెగ్యులర్‌గా కొత్త అప్డేట్స్ వస్తాయి గదా! ఫీచర్ మార్చేస్తారు. లుక్ మార్చేస్తారు. అదే సాఫ్ట్ స్కిల్‌లో మనకి ఆహ్, అడాప్టబిలిటీ అంటారు. టెక్ స్టాక్‌లో సడెన్‌గా చేంజ్ అవ్వచ్చు. ఆఫీస్‌లో సిట్యుయేషన్స్ అన్‌ప్రెడిక్టబుల్‌గా మారిపోవచ్చు. క్లయింట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఓవర్‌నైట్ ఫ్లిప్ అయిపోవచ్చు. ఇలాంటి టైంలో అడాప్టబిలిటీ అంటే ప్రెషర్‌లో పానిక్ అవ్వకుండా కూల్‌గా ఆ చేంజ్‌ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళిపోవటం. ఫాస్ట్‌గా నేర్చుకునేవాళ్ళు, ఫ్లెక్సిబుల్‌గా ఉండేవాళ్ళు ఎప్పుడూ స్టాండ్ ఔట్ అవుతారు. ఇమాజిన్ నెట్వర్క్ ఇష్యూ వచ్చి ఫోన్‌లో సిగ్నల్ పోయిందనుకోండి. వెంటనే టెన్షన్ పడిపోకుండా మనం ఏం చేస్తాం? ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్, ఆఫ్ చేస్తాం. ఫోన్ రీస్టార్ట్ చేస్తాం. సిమ్ తీసేసి మళ్ళీ పెడతాం. ఇలా ఏదో ఒక సొల్యూషన్ ట్రై చేస్తూనే ఉంటాం గదా! అలాగే జాబ్‌లో ఆర్ ఇంటర్వ్యూలో కూడా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, అయ్యో! ఇదయిపోయిందా? అని ఫ్రీజ్ అయిపోకండి. యాక్టివ్‌గా సొల్యూషన్స్ కోసం ట్రై చేయండి. థింక్ చేయండి. మళ్ళీ ట్రై చేయండి. ఇదే ఎంప్లాయర్స్‌కి కావాల్సింది. మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది అనేది కాదు. ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా లేదా అనేది చూస్తారు. మన ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక 50 యాప్స్ ఓపెన్ చేసి పెడితే ఏమవుతుంది? ఫోన్ స్లో అయిపోతుంది. హ్యాంగ్ కూడా అయిపోతుంది. రైట్?
మనం కూడా అలానే లైఫ్‌లో 100 పనులు ఒకేసారి చేయాలని మల్టీ టాస్కింగ్ చేస్తూ టైమ్‌ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయకపోతే కెరియర్‌లో కూడా లాగ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాజెక్ట్స్ లేట్‌గా సబ్మిట్ చేయటం, డెడ్‌లైన్స్‌ని మిస్ చేయటం ఇవన్నీ మీ మీద చాలా బ్యాడ్ ఇంప్రెషన్‌ని క్రియేట్ చేస్తాయి. సో, మీ డేని ప్లాన్ చేసుకోండి. గూగుల్ క్యాలెండర్ ఆర్ నోషన్ లాంటి టూల్స్ యూజ్ చేయండి. ప్రతిసారి అనుకున్న టైంకి పని కంప్లీట్ చేయండి. బీ ఆన్ ద టైమ్ ఎవ్రీ టైమ్. రైట్? మన ఫోన్ చూడండి, కొన్ని ఫోన్స్ ఈవెన్ లో సిగ్నల్ జోన్‌లో కూడా నెట్వర్క్‌తో అడ్జస్ట్ చేసుకొని మరీ కాల్ కనెక్ట్ చేస్తాయి. దట్స్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ కాన్ఫిడెన్స్. మీరు ఫ్రెషర్ అయినా పర్లేదు, కానీ మీరు నేర్చుకోవాలి అనే స్పిరిట్ చూపిస్తే, ఫేస్‌లో ఒక చిన్న స్మైల్ ఉంచి కాన్ఫిడెన్స్‌తో మాట్లాడితే రిక్రూటర్స్ మిమ్మల్ని డెఫినెట్‌గా గుర్తుపెట్టుకుంటారు. నెగెటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే సంథింగ్ లైక్ ఓవర్ థింకింగ్ ఆర్ ఎక్కువ ఆలోచించటం, భయం ఇవన్నీ మన కెరియర్ సిగ్నల్స్‌ని బ్లాక్ చేసే అనవసరమైన ఐటెమ్స్. సో, బీ కాన్ఫిడెంట్ బట్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్. మీ గ్రోత్‌ని మీరు నమ్మండి. ముందుకు సో, ఇప్పుడు మీకు మీరే చెప్పుకోండి. మీ కెరియర్ ఫోన్‌లో సిగ్నల్ స్ట్రెంత్ ఎంతుంది? 1, 2, 3 బార్సా? లేక ఫుల్ టవరా? చూడండి, మీరు కేవలం టెక్నికల్ స్కిల్స్ పైనే కాన్సంట్రేట్ చేస్తే అది ఎంత సూపర్ ఐఫోన్ అయినా సిమ్ కార్డ్ లేనట్టే అనమాట. ఎవరికీ కనెక్ట్ అవ్వలేరు. ఏం యూజ్ ఉండదు. ఎందుకంటే ఈ సాఫ్ట్‌వేర్ స్కిల్సే మన నాలెడ్జ్‌ని, మన అబిలిటీస్‌ని కరెక్ట్ పీపుల్‌కి, మంచి జాబ్స్‌కి అండ్ ఓవరాల్ కెరియర్ గ్రోత్‌కి కనెక్ట్ చేసే మెయిన్ నెట్వర్క్ కేబుల్ అనమాట. ఈ 7 సిగ్నల్ బూస్టర్స్‌ని డైలీ లైఫ్‌లో ప్రతి సిట్యుయేషన్‌లో ప్రాక్టీస్ చేయటం స్టార్ట్ చేయండి. కమ్యూనికేట్, లిజన్, కొలాబరేట్, అడాప్ట్, సాల్వ్, మేనేజ్ టైమ్, స్టే పాజిటివ్. ఇవన్నీ పక్కాగా ఫాలో అయితే చూడండి, మీ కెరియర్‌లో ఫుల్ సిగ్నల్ ఆటోమేటిక్‌గా వస్తుంది. దానితో పాటు ఫుల్ కెరియర్ స్పీడ్ కూడా అందుకుంటారు. నో డౌట్. ఈ వీడియోతో మీకు ఫుల్ బార్స్ క్లారిటీ వచ్చింది అనిపిస్తే వెంటనే ఒక లైక్ కొట్టండి. ప్రోగ్రెస్ క్రాఫ్ట్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కమెంట్స్‌లో విచ్ సాఫ్ట్ స్కిల్ ఆర్ యూ వర్కింగ్ ఆన్ రైట్ నౌకి ఆన్సర్ చేయండి. మన డిస్కషన్ అక్కడ కంటిన్యూ చేద్దాం. నేను పర్సనల్‌గా చెక్ చేసి రిప్లై ఇస్తాను. అండ్ డోంట్ మిస్ అవర్ అప్‌కమింగ్ వీడియోస్, మోర్ కెరియర్ షార్ట్‌కట్స్ అండ్ మోర్ అనాలజీ బేస్డ్ ఎక్స్‌ప్లనేషన్స్ ఓన్లీ ఆన్ ప్రోగ్రెస్ క్రాఫ్ట్. Until next time, keep learning, keep growing. Raghudata signing off.